ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు. సార్, నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ అసమర్థతకు హిందూ ముద్ర వేశారన్న ప్రధాని, ప్రజలను అవమానించారని మండిపాటు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం పోటీ పడాలని రాష్ట్రాలకు పిలుపు. 21వ శతాబ్దం మోదీదేనన్న చంద్రబాబు, ఎన్డీఏ పార్టీల కృతజ్ఞత తీర్మానంలో కితాబు. నరేంద్రుడి లాంటి ప్రధానిని చూడలేదని వ్యాఖ్య. నేడు నీతి ఆయోగ్ సమావేశం, వికసిత్ భారత్ లక్ష్యంగా సమ్మిళిత మానవాభివృద్ధిపై చర్చ. హాజరు కానున్న సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు. మరోసారి రుణాల రీషెడ్యూల్కు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు. ప్రస్తుతం చెల్లింపుల భారం 25,000 కోట్లు తగ్గించుకునేందుకు ప్రణాళిక. రాహుల్ గాంధీతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీ, గంటన్నర పాటు మంతనాలు. కాంగ్రెస్ లో విలీనంపై జోరుగా ఊహాగానాలు. ఇరాన్ పై మళ్లీ విరుచుకుపడిన అమెరికా, వేర్వేరు టార్గెట్లపై దాడి చేసినట్లు సైన్యం వెల్లడి. హర్ముజ్ జలసంధిని మూసేసినట్లు ఐఆర్జీసీ ప్రకటన. పీఓకేలో మళ్లీ రోడ్డెక్కిన ప్రజలు, ప్రభుత్వ అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన. కాల్పుల ఘటనపై స్వతంత్ర విచారణకు డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారని ఎన్డీఏ పక్షాలు కొనియాడాయి. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భాగస్వామ్య పక్షాల తరపున 11 పేజీల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 21వ శతాబ్దం నరేంద్ర మోదీదేనన్న ఆయన, 25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగడం సామాన్యమైన విషయం కాదన్నారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాటి మందకొడి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించి హిందువులను అవమానించే కుట్ర జరిగిందని మండిపడ్డారు. 21వ శతాబ్దం ప్రధాని మోదీదే అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 25 ఏళ్ల నుంచి ప్రభుత్వాధినేతగా కొనసాగుతుండడం సామాన్య విషయం కాదన్నారు. ఇన్నేళ్ల నుంచి నిరంతరాయంగా ప్రజల అంచనాల్ని ఎలా అందుకుంటున్నారని తాను ఆత్మావలోకనం చేసుకుంటున్నట్లు చెప్పారు. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు ప్రధాని మోదీని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్డీఏ పార్టీల తరపున 11 పేజీల తీర్మానం ప్రవేశపెట్టి ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీయేనని కితాబిచ్చారు. దేశమే అన్నింటికంటే ముందు అన్న ఏకైక ఎజెండాతో ఆయన పనిచేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Today, the world is in turmoil, wars, fractured supply chains, energy markets in turmoil, facing aging problems, major economies slowing, uncertainty on every continent. Our goal is to become number one economy globally. That is possible only through our Honorable Prime Minister Narendra Modi ji. It is going to happen one day. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలోని మందకొడి వృద్ధి రేటును మోసపూరితంగా అతిపెద్ద సమూహమైన హిందువులపై రుద్దే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. దానిని హిందూ వృద్ధి రేటుగా అభివర్ణిస్తూ వారిని అవమానించే కుట్ర జరిగిందని, వాస్తవానికి అది కాంగ్రెస్ వృద్ధి రేటే అని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టాక కాంగ్రెస్ విషవలయం నుంచి ప్రజల్ని బయటపడేశామన్నారు. ప్రజలు రాజకీయ సుస్థిరత అవసరాన్ని గుర్తించారని, ఆ కారణంగానే తమ ప్రభుత్వం సంక్షోభ సమయాల్లోనూ అభివృద్ధిని పరుగులు పెట్టించిందని ప్రధాని చెప్పారు. భారత్ 7.7% వృద్ధి రేటు సాధించగలిగిందన్నారు. 12 ఏళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయగలిగిందని, వచ్చే దశాబ్దంలో మరిన్ని ఫలితాల సాధన దిశగా పనిచేయాల్సి ఉందని ప్రధాని చెప్పారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాష్ట్రాలు పోటీ పడాలని పిలుపునిచ్చారు. 2014కు ముందు అస్థిరత రాజ్యమేలేదని, దానివల్ల దేశానికి చాలా నష్టం జరిగిందన్నారు.
ఇప్పుడు ప్రజలు సుస్థిర సర్కార్ పనితీరును చూస్తున్నారన్నారు. 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడడం సరైన దశలోనే నడుస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. గత పుష్కర కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రధాని మోదీ వివరించారు. ఈ విజయాల్లో ఎన్డీఏ భాగస్వాములందరికీ సమాన వాటా ఉందని, అందుకే ఈ విజయాల్ని బీజేపీతో పాటు కూటమి పార్టీల శ్రేణులందరికీ అంకితమిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. साथियों, इतने लंबे समय तक मां भारती की सेवा का सौभाग्य मिलना ये ईश्वर की विशेष कृपा से ही संभव हो सकता है और मेरे लिए तो जनता जनार्दन ही ईश्वर का रूप है और इसलिए मैंने इस सेवा कार्य को हमेशा एक साधना के रूप में ही देखा और ये साधना भी एकाकी नहीं रही है। ये एक सामूहिक यज्ञ है जिसमें आप सबने और अनेकों साथियों ने कर्तव्य भाव से अपना योगदान दिया है। मैं आज इस यात्रा के ऐसे सभी साथियों के प्रति भी अपना आभार प्रकट करता हूं। 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए, इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है। मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं। వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పాటైన ఎన్డీఏ హయాంలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందని ప్రధాని మోదీ కొనియాడారు. కానీ దురదృష్టవశాత్తు 2004లో దేశం మరోసారి కాంగ్రెస్ కోరల్లో చిక్కుకుందని, ఆ 10 ఏళ్లలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయన్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ దేశ భాగ్యరేఖ మారిందని, 2014 నుంచి 24 మధ్య నాటి ప్రగతి లెక్కలు కేవలం గణాంకాలకు పరిమితం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అశాంతి నెలకొన్న సమయంలోనూ విజయాలు సాధించామని తెలిపారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూపించామని, కరోనా సమయంలో ప్రపంచ దేశాలు హాహాకారాలు చేస్తే మనం నిబ్బరంగా దాన్ని అధిగమించామన్నారు. 12 ఏళ్లలో దేశంలో ఇంత మార్పు సాధ్యమైనప్పుడు మరి దశాబ్దాల పాటు ఎందుకు జరగలేదని మోదీ ప్రశ్నించారు. कि अगर 12 साल में इतना कुछ हो सकता है तो फिर दशकों तक क्यों नहीं हुआ? ये कांग्रेस ग्रोथ रेट और एनडीए ग्रोथ रेट का अंतर है। एक व्यवस्था लोगों को इंतजार कराती, आज की व्यवस्था परिणाम दिखाती। एक व्यवस्था काम अटकाती भटकाती थी, आज की व्यवस्था कहती है काम अभी होगा, समय पर होगा और बड़े पैमाने पर होगा। और इसलिए साथियों, 2014 से 2026 की कहानी केवल आंकड़ों की कहानी नहीं है, यह उस भारत की कहानी है जिसने पहली बार अपनी पूरी क्षमता के साथ दौड़ना शुरू किया। वो भारत जो बड़े लक्ष्य तय कर रहा है और इन लक्ष्यों की प्राप्ति के लिए जी तोड़ मेहनत कर रहा है। साथियों, एनडीए के 12 वर्षों की उपलब्धियों की एक और विशेषता है, हमें ये उपलब्धियां वैश्विक अस्थिरता और अशांति के दौर में हासिल हुई है। దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలందించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించింది. వికసిత్ భారత్ పట్ల ఆయనకున్న దార్శనికత, జాతీయ భద్రత, సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని ప్రశంసించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎన్నికైన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన 4398 రోజుల రికార్డును అధిగమించినందుకు మోదీకి అభినందనలు తెలిపింది. పదవిలో 4399 రోజులు పూర్తి చేసుకున్న మోదీకి కేబినెట్ మంత్రులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. మోదీ హయాంలో దేశంలో వచ్చిన మార్పులను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి ఒకవైపు సుస్థిర ప్రభుత్వం, మరోవైపు వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి ఏకకాలంలో సాధ్యమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. I am in politics for the last 50 years. I have worked with so many prime ministers. I have watched them with close quarters. But the present Prime Minister is a unique person by having all qualities to take country forward. He created a history. 2001, he became Chief Minister. Till today, continuously he is democratically electing. And also all his policies are unique policies.
భారత్లో అత్యధిక కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించిన తన మిత్రుడు ప్రధాని మోదీకి అభినందనలు అని పేర్కొన్నారు. ఆయన ఓ గొప్ప నాయకుడని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. మోదీ బలమైన, ఆరోగ్యవంతమైన, విజ్ఞానవంతుడని కొనియాడారు. ఆయన మరెన్నో సంవత్సరాలు అధికారంలో కొనసాగడంతో పాటు గొప్ప విజయాలు అందుకోవాలని ట్రంప్ ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవ అభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. ఈ భేటీకి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించడం, యువతలో నైపుణ్యాల పెంపు, స్థిరమైన ఉపాధి అవకాశాల సృష్టికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఈ విజన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన రోడ్డు మ్యాప్పై దృష్టి సారిస్తారు. సుపరిపాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత వ్యవస్థల వినియోగంపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. అందుకోసం నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి హస్తనకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని మోదీ అధ్యక్షతన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి అనే థీమ్తో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ విజన్ 2047 నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశమూ ఉంది. తెలంగాణలో కేసులున్నాయనే కారణంతో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధిలో చిన్న చిన్న ఎత్తిపోతల ప్రాజెక్టులు కీలకం కానున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలో 47 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతగిరి మండలం శాంతినగర్లో నిర్మిస్తున్న రాజీవ్ ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆ 2 ఎత్తిపోతల పథకాల వల్ల అనంతగిరి, కోదాడ మండలాల్లో 9,000 ఎకరాలు సాగులోకి వస్తాయని మంత్రి వివరించారు. 47 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగింది. పనులు కూడా వేగవంతంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జూన్, జూలై, ఆగస్టు లో పూర్తి కావాలి. తప్పనిసరిగా కాంట్రాక్టర్ గారు, సిఈ గారు ఇది ఇంకా స్పీడప్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న స్పీడ్ లో అయితే ఆగస్టు లో పూర్తి కాదు. మీరు లైట్లు పెడతారో ఇట్లా పెడతారో ఏం చేస్తారో చూడండి. డే అండ్ నైట్ వర్క్ చేసి తప్పనిసరిగా ఆగస్టు గా పూర్తి చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదే విధంగా రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 5,000 ఎకరాలకి 54 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టడం జరిగింది. అనంతగిరి మండలంలో 7 గ్రామాలు, కోదాడ మండలంలో 3 గ్రామాలకి దాని ద్వారా నీళ్లు వస్తాయి. ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఆత్మరక్షణ చర్యలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన చేసింది. తాజా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఏ నౌక అయినా హర్ముజ్ జలసంధిని దాటేందుకు యత్నిస్తే టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్పై దాడి చేసే హక్కు తమకు ఉందన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా ఓ మంచి ఒప్పందాన్ని సిద్ధం చేశామని తెలిపారు. దానిపై ఇరాన్ సంతకం చేయాలని సూచించారు. ఇటీవల అమెరికా సైనిక హెలికాప్టర్ను టెహ్రాన్ కూల్చివేసిన ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మొదట ఆ దాడి తాము చేయలేదని బుకాయించే ప్రయత్నం చేసిన ఇరాన్ తర్వాత ఒప్పుకుందన్నారు. ఇరాన్ కూల్చిన సైనిక హెలికాప్టర్లోని బాంబు పేలనందునే పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారని ట్రంప్ చెప్పారు. ఇదే క్రమంలో భారత-పాక్ యుద్ధంపై మళ్లీ పాతపాటే పాడారు. ఆ యుద్ధాన్ని తానే ఆపానని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం మరోమారు రుణాల రీషెడ్యూల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28,000 కోట్ల అప్పును రీషెడ్యూల్ చేసింది. ఎక్కువ వడ్డీలకు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక అప్పులుగా మార్చుకోవడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకునే దిశగా ముందుకు వెళ్తోంది. అదే తరహాలో ఈ ఆర్థిక సంవత్సరం కూడా మరో 25,000 కోట్ల భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. అవసరాలు ఎక్కువగా ఉండడం,
ఆశించిన మేర ఆదాయం లేని పరిస్థితుల వేళ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్ని తెలంగాణ సర్కార్ ముమ్మరం చేసింది. అందులో భాగంగా రుణాల రీషెడ్యూల్ ప్రణాళికలతో ముందుకెళుతోంది. అప్పులతో ఎదురవుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు గతంలో తీసుకున్న రుణాల్ని తక్కువ వడ్డీకి మార్చుకుని కొత్త రుణాల ద్వారా వాటిని భర్తీ చేస్తూ తిరిగి చెల్లింపు కాలాన్ని పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. తద్వారా ఖజానాపై ఒత్తిడి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వడ్డీ భారం, వార్షిక రుణ చెల్లింపులు తగ్గించుకోవడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చేలా రీషెడ్యూలింగ్ చేస్తోంది. 2025-26లో 27,988 కోట్ల విలువైన అధిక వడ్డీ రుణాల్ని ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, వివిధ పథకాల కోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల్ని రీషెడ్యూల్ చేశారు. ఆయా కార్పొరేషన్ల నుంచి అధిక వడ్డీకి తీసుకున్న స్వల్పకాలిక రుణాల్ని చెల్లించిన రేవంత్ ప్రభుత్వం వాటి స్థానంలో తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాల్ని తీసుకుంది. 2025-26 నుంచి 2031-32 మధ్య మొత్తం అప్పుల భారం 34,058 కోట్ల నుంచి 11,915 కోట్లకు తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. దాదాపు 22,142 కోట్ల భారం తగ్గినట్లు పేర్కొంది. అదేవిధంగా 2026-27లో కూడా మరో 25,000 కోట్ల రూపాయల రుణాల్ని రీషెడ్యూల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతరత్రాల కోసం వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాల్ని రీషెడ్యూల్ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనుంది. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితో రుణాల్ని రీషెడ్యూల్ చేసుకోవడం ద్వారా భారం తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎఫ్ఆర్బీఎంతో సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్ల కోసం తీసుకున్న రుణాల్ని బడ్జెట్ నుంచి చెల్లింపులు చేసే విధంగా 4 ఏళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన ఆంక్షల గడువు ముగిసింది. అవి కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వస్తాయని 2022లో పేర్కొన్న కేంద్రం ఆ మేరకు రుణాల్లో కోత విధించేందుకు ప్రతిపాదించింది. ఒకే ఏడాది కోత విధిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వినతి మేరకు అప్పటికే తీసుకున్న కార్పొరేషన్ల రుణాల్ని 4 ఏళ్ల కాల పరిమితితో విభజించింది. 4 ఆర్థిక సంవత్సరాలు పూర్తి కావడంతో రేవంత్ సర్కార్కు మరికొంత వెసులుబాటు లభించింది. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. శిక్షణ పొందిన వారికి 2 లక్షల వరకు రుణ సాయం అందిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం 100% మహిళల ప్రభుత్వం. ఉచిత బస్సు ప్రయాణమే కాదు, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే కాకుండా 1000 కోట్ల ఆస్తిగా ఉండేటువంటి హైటెక్ సిటీ దగ్గర మన గ్రామీణ ప్రాంతం మహిళలు ఇప్పుడు మీరు కూడా కుట్టే బట్టలు అమ్ముకోవడానికి కూడా అక్కడ ఒక హైటెక్ సిటీ శిల్పారామంలో ఒక షాప్ కేటాయించాలంటే కూడా కేటాయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన 433 ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 34 విభాగాలకు సంబంధించి 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన 30 విభాగాల్లోని 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు, ఎంపిక జాబితాను బోర్డు విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు 4 స్పీచ్ పాథాలజిస్టు పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కూడా బోర్డు వెల్లడించింది. త్వరలోనే వారికి నియామక పత్రాలను అందజేయనున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. తొలి వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని అంగీకరించడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిలదీశారు. తెలంగాణకు దురదృష్టవశాత్తు ఆయనే సీఎం, ఆయనే పురపాలక శాఖ మంత్రి అనే విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. మొత్తం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని వర్షం రాగానే చేతులెత్తేయడం సీఎం అసమర్థత కాకపోతే మరేమిటని కేటీఆర్ నిలదీశారు. నగర ప్రజలు రోడ్లపై ట్రాఫిక్లో చిక్కుకొని దాదాపు 4 గంటలు నరకయాతన పడితే ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ వంటి పకడ్బందీ ప్రణాళికలు అమలు చేసి నగరవాసుల కష్టాలను తీరిస్తే కాంగ్రెస్ పాలనలో కథ మళ్లీ మొదటికి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. కేవలం విలువైన భూములను కబలించడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. బొగ్గు గనుల మూసివేత, పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించిన సింగరేణి కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర నిబంధనల ప్రకారం విజయవంతంగా మూసివేసినందుకు గాను
గని ప్రారంభంలో సింగరేణి చెల్లించిన సుమారు 40 కోట్ల డిపాజిట్ సొమ్మును కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. గని మూసివేత తర్వాత 162 హెక్టార్లలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ తదితర పర్యావరణ హిత చర్యలను పక్కాగా అమలు చేసినందుకు ఈ నిధులు విడుదలయ్యాయి. కాగా డోర్లీ 1 గనికి సంబంధించి కూడా త్వరలో మరో 60 కోట్లకు పైగా డిపాజిట్లు తిరిగి రానున్నాయని సింగరేణి అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ నిర్మాణం జరగనుంది. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఎఫ్టీఓకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో శిక్షణ పొందిన పైలట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని జార్విస్ ఏవియేషన్ అకాడమీ 100 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. గోదావరి నదిలో కాలుష్య నివారణకు ప్రభుత్వం నియమించిన పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ధవళేశ్వరం వద్ద గోదావరిలో నేరుగా మురుగునీరు కలిసే ప్రాంతాలను పరిశీలించారు. మురుగునీటి శుద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 50 MLD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం దాదాపు పూర్తయిందని, సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని వారు చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేయాల్సిన మురుగునీటి శుద్ధి కేంద్రాల ప్రతిపాదనలపై చర్చించారు. కాతేరు, ధవళేశ్వరంలో మరో 2 STPలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందుకోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మురుగునీటి శుద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రసిద్ధ తెలుగు రంగస్థల కళాకారుడైన ఆయన పద్య నాటక గాన గంధర్వుడిగా పేరొందారు. 1955లో కృష్ణా జిల్లాలోని మేడూరు గ్రామంలో జన్మించిన గోపాలకృష్ణ 1982లో ప్రసిద్ధ నాటకకర్త ఆచంట వెంకటరత్నం నాయుడు ప్రోత్సాహంతో నాటక రంగంలోకి అడుగుపెట్టారు. డిజిటల్ సాంకేతికత ద్వారా నాటక రంగాన్ని యువతరానికి చేరువ చేసే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. పౌరాణిక, చారిత్రక నాటకాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. శ్రీనాథ కవిరాజు పాత్రలో 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు తదితర పాత్రలు పోషించి ప్రజల మెప్పు పొందారు గుమ్మడి గోపాలకృష్ణ. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మరోసారి రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలు, అణచివేత చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది నిరసనకారులు రావాలా కోర్టులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమణతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిరసనలను అణచివేయడానికి అధికారులు వ్యవహరించిన తీరును స్థానిక రాజకీయ నేతలు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC ప్రతినిధులు తీవ్రంగా తప్పుపట్టారు. సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన, గాయపడిన పౌరుల ఉదంతంపై స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని JAAC నేతలు డిమాండ్ చేశారు. POKలో ఇటీవల శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైనిక హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్కు చెందిన MI-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలినట్లు దాయాది సైన్యం తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పాక్ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది. అయితే ఎంతమంది మరణించారనే సంఖ్యను వెల్లడించలేదు. టేకాఫ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఓ సంక్షిప్త ప్రకటనలో సైన్యం తెలిపింది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదం పట్ల పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడుతున్న క్రమంలో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. గంటన్నర పాటు ఇరువురు మంతనాలు జరిపారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భేటీ సమావేశమైన మరుసటి రోజే
రాహుల్ అభిషేక్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో టీఎంసీ విలీనం కానుందంటూ జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలను టీఎంసీ వర్గాలు ఖండించాయి. భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానం తన తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుజరాత్లోని వడోదరలో ఉన్న ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చరిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. విమాన ఉత్పత్తి తర్వాతి పరీక్షలో భాగంగా జరిగిన ఈ తొలి టెస్ట్ ఫ్లైట్ రక్షణ రంగానికి ఎంతో కీలకం కానుంది. భారత్లో నిర్మించతలపెట్టిన మొత్తం 40 విమానాలలో ఇదే మొదటిదని అధికారులు తెలిపారు. రక్షణ రంగ చరిత్రలో ఒక సైనిక విమానాన్ని ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలు దేశీయంగానే తయారు చేయడం ఇదే తొలిసారని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా విజన్లో C-295 ఇండియా ప్రోగ్రాం ఒక గేమ్ చేంజర్గా నిలవనుందని పేర్కొన్నారు.